వెల్కమ్ బ్యాక్. కొత్తగూడెం జిల్లా పాల్వంచ పిఎస్ లో రాత్రి హైటెన్షన్ నెలకొంది. దొంగ ఓటు వేశారంటూ అన్యాయంగా మైనార్టీ మహిళను ఠాణాలో నిర్బంధించారని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ఠాణాలో ఖాళీ బ్యాలెట్ బాక్స్ కనిపించడంతో నాయకులు కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపట్టారు. పోలీసుల తీరుపై మండిపడ్డారు. మైనార్టీ మహిళను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లడంపై తాను సీఐకి ఫోన్ చేస్తే దురుసుగా మాట్లాడారని సాబిర్ పాషా పేర్కొన్నారు. సీఐ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక ఠాణాలో ఉన్న ఖాళీ బ్యాలెట్ బాక్స్ ను పోలింగ్ ఆఫీసర్లు తీసుకెళ్తుండగా పోలీసులే దొంగ ఓట్లు వేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీ బ్యాలెట్ బాక్స్ ఇక్కడికి ఎలా వచ్చిందంటూ ఎమ్మెల్యే ప్రశ్నించారు. సిపిఐ పార్టీ నుంచి టీడీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థుల్ని గెలవకుండా చేయటం కోసం అన్ని రకాల కుయుక్తులు పోలీసుల ద్వారా ఉపయోగించుకున్నారు. నేను వారు వీరని పేరు చెప్పను, కానీ ఈ పోలీస్ యంత్రాంగం ఈ విధంగా అన్వేగా ఎప్పుడు కూడా నేను ఎమ్మెల్యే లేనప్పుడు కూడా ఇటువంటి పద్ధతుల్లో పోలీస్ యంత్రాంగం దిగజారిపోలేదు. ఈరోజు ప్రతి బూత్ లో కూడా అభ్యర్థిని కానీ వారి లోపల రానివ్వకుండా వేరే వాళ్ళని ఫ్రీగా తిరగనీయటం, అదేవిధంగా వల్గర్ భాషతో ఎవరిని ప్రశ్నించిన వాళ్ళని తెచ్చడం, వాళ్ళ ఫోన్లు లాక్కుని వచ్చేలా పెట్టుకోవటం, పోలీస్ స్టేషన్లు పెట్టుకోవటం, అలాగే ఇంకా పలు పద్ధతుల్లో పోటీ చేసిన వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం. అంటే ఇది ఏం సాధించుకోవాలని, దేని కొరకు ఇట్లా చేస్తున్నారు మాకు అర్థం కావాలి. సిపిఐ పార్టీ నుంచి